హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బిజీగా వాళ్ళ పనులతో చాలా బిజీగా ఉంటారు. సో ఈరోజు సోది లేకుండా ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి. స్కూల్ నుంచి వచ్చి ఫ్రాంక్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాం. ఆ ఫ్రాంక్ వీడియో ఏంటంటే వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ ఫ్రాంక్ ఏంటనేది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, పిల్లలు ముగ్గురు కూడా ఉన్నారండి. మా అత్తయ్య గారి దగ్గరే ఉన్నారు. మా చిన్న అబ్బాయి అండి నిహాద్. నిహా హాయ్ చెప్పమ్మా. హాయ్ మమ్మీ నువ్వు కూడా హాయ్ చెప్పు. నఫీ హాయ్ చెప్పు. ఫ్రాంక్ వీడియో అనేది ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. మా వాళ్ళు అయితే ఏదో ఒక వీడియో చేద్దామమ్మా, మేము కూడా వీడియోలో ఉంటామమ్మా అని చెప్పారు. అందువల్ల ఫ్రాంక్ వీడియో తీద్దాం అనిపించింది. ఆ లంచ్ పిల్లలు సరిగ్గా చేయరు కదా, ఆ వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మా పిల్లలు ఎలా ఫ్రాంక్ చేస్తారో నేను చూద్దాం. సో మా పిల్లలు బాగా యాక్ట్ చేశారో లేదా అనేది మీరు నాకు కామెంట్లో అయితే పెట్టండి. ఖచ్చితంగా ఈ వీడియోకి కామెంట్ అయితే పెట్టండి. చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంటే నాకు చాలా విలువైనది. ఇది కూడా నేను పిల్లలకి చెప్తాను, ఇలా పెట్టారు, ప్రతి వాళ్ళు కూడా చూసారమ్మా ఇలా పెట్టారు, ఇలా యాక్ట్ చేయను నేను కూడా పిల్లలకి చెప్పగలుగుతాను. సో మీరైతే కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చలో. నఫీ నిహా ఏంట్రా ఇదంతా ఇలా చిరాకు చేస్తారంటే స్కూల్ నుంచి వచ్చేది ఎప్పుడు, ఇవన్నీ ఇలా చిరాకు చేసేది ఎప్పుడు? అసలు మీ ఇద్దరికి బుద్ధి ఉందా లేదా? ఇలా అలా చేస్తారేంట్రా? అసలు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సర్లే కానీ పొద్దున్న ఎగ్జామ్ బాగా రాశారా? బాగా. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ పంపించాను కదా మీకు ఇద్దరికి కూడా. బ్రేక్ఫాస్ట్ తిన్నారా? నఫీ నువ్వు తినలేదా? నువ్వు తినలేదారా? తిన్నావన్నా అంటే అబద్ధాలు కూడా నేర్చుకుంటున్నావు నువ్వు. మరి తినలేదా? తినకుండా ఏం చేస్తున్నారు? పొద్దున్న మార్నింగ్ కూడా నేను బ్రేక్ఫాస్ట్ పెడితే నాకు వద్దు, టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కదా. గబగబా నేను క్యారేజ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించాను, అది కూడా చేయలేదా? మరి చేయకుండా ఏం చేస్తున్నారు? మీకు ఆకలి వేయట్లేదు అసలు? చెప్పండి. నీకు స్నాక్స్ కావాలా? స్నాక్స్ ఉంటే ఇంకేం తినరు. ఇంకా నవ్వు ఒకటి తక్కువైంది ఇద్దరికి కూడా. స్నాక్స్ ఉంటే ఇంకా అన్నం తినరు. ఇంకా అన్నం టిఫిన్ ఇవేమి తినరా? స్నాక్సే, టిఫిన్కి టిఫినే, బ్రేక్ఫాస్ట్ లంచ్కి లంచే, డిన్నరే. అవి తింటూ స్నాక్స్ తినాలి. మీ వయసు వచ్చేసరికి అన్నం అన్నీ తినాలి. చదువుకుంటున్నారు కదా, ఓపిక రావాలి కదా. మరి ఎందుకు చేయలేదు బ్రేక్ఫాస్ట్? నేను పంపించింది మేడం ఇవ్వలేదా? బ్రేక్ఫాస్ట్ అవర్ ఇవ్వలేదా? మేడంకి ఫోన్ చేయనా? మరి ఎందుకు చేయలేదు? చైనా మేడంకి అడగనా? మా వాళ్ళకి బాక్సెస్ ఇవ్వలేదా ఏంటండి? బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదని మేడంకి ఫోన్ చేయనండి, స్కూల్లో ఫోన్ చేయనా? మరి ఎందుకు చేయలేదు చెప్పండి. ఎందుకు చేయలేదు బ్రేక్ఫాస్ట్? ఒకరు అనుకుంటున్నారేంటి? కావాలని చేయలేదా? ఏంటో సమాధానం. కావాలని చేయకపోవడం ఏంటి నఫీ? నీకు బుద్ధి ఉందా అసలు? ఎందుకు చేయలేదురా బ్రేక్ఫాస్ట్? మీకు బుద్ధి ఉందా అసలు? ఏదన్నా అల్లరి చేస్తున్నారు, ఇలాగ అల్లరి చేసేస్తున్నారు. లంచ్ చేయట్లేదు, డిన్నర్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎందుకురా నన్ను ఇలాగా ఏడిపించేస్తున్నారు? ఎప్పుడు చేశారు? నిజంగా చేశారా? బాక్సెస్ చూడనా నేను? అసలు మీరు ఎందుకు చేయలేదు? నేను బెల్ట్ తీసుకొస్తాను ఉండండి. నేను తీసుకొస్తాను బెల్ట్ ఉండండి, చెప్తాను. మరి ఎందుకు చేయలేదు? ఆకలి వేయట్లేదా మీకు అసలు? నిజంగా తిన్నారా? బాక్సులు చూపించండి, క్యారేజీలు చూపించండి, తీసుకురండి. ఏది నఫీ? రే తిన్నావు కదరా, శనగపిండి చట్నీ వేసాను నీకు. ఏమేసాను చెప్పు? పడేసావేమో ఎవరో తెలుసు. అమ్మ చెప్పి ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ పంపించాను నేను నీకు? ఓకే, అయితే నిజంగా చేసావు కదా? మేడంకి ఫోన్ చేయనా? ఓకే. ఆ చిన్నోడేడి నిహా నువ్వేంటి బాక్స్ వెనకాల పెడుతున్నావు? చేయలేదా నువ్వు? మరి ఓపెన్ చేయి. నువ్వు కూడా చేసేసావు కదరా, ఎందుకు అబద్ధాలు చెప్పారు? ఫ్రాంక్ చేద్దాం అనుకున్నారా? మరి ఎందుకు అబద్ధం చెప్పారు? నేను ఇంకొంచెం ఉంటే కొట్టేసేదాన్ని కదరా బెల్ట్ పట్టుకొని. అవునా? నువ్వు శనగపిండి చట్నీ తినావు కదమ్మా, అందుకని నీకు చక్కెర వేసాను. ఓకేనా? ఎప్పుడు అబద్ధాలు ఆడకండి. మరి ఎందుకమ్మా అలాగా చెప్పారు? ప్రాంక్ వీడియో మన వీడియోలో అప్లోడ్ చేద్దామనా? ఓకే. అయితే
మన వీడియో ఫ్రాంక్ వీడియో వాళ్ళైతే చూడాలంటే మీరేం చెప్పాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. ఓకే. అమ్మో, ఓకే ఓకే ఓకే. ఇంకెప్పుడు కూడా ఇలా ఫ్రాంక్ వీడియోలు పెట్టకండి. కానీ ఇంకొక టాపిక్తో అయితే చూద్దాం. ఓకే. అబ్బో, మా పెద్ద అబ్బాయికి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఓకే, కామెంట్ కూడా చేయాలండి. కామెంట్ చేయండి, మర్చిపోకండి. కొట్టేయండి, గట్టికి కొట్టేయండి, అలానే ఫోన్ కూడా కొట్టకండి. చూసారు కదండి ఫ్రాంక్ ఏంటనేది. బాక్సులు పంపిస్తే ఒక్కొక్క పిల్లలు తినరండి. మార్నింగ్ కూడా ఏం తినకుండా అలాగే స్కూల్కి వెళ్ళిపోతారు. అలాగే బాక్స్ కూడా పంపిస్తే తినరండి. అలా ఉండద్దండి. పేరెంట్స్ పొద్దున్నే లెగిసి బాక్సులు పంపిస్తున్నారంటే తినడం కోసమే కదండి. ఆకలేసేస్తుంది, మధ్యాహ్నం మీరు వచ్చేసరికి ఆకలేసేస్తుంది. కాబట్టి మీరు ఆకలితో ఉండకూడదని పేరెంట్స్ అందరూ కూడా క్యారేజ్ పంపిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా క్యారేజ్ తినండి, ఎంతో కొంత తినండి. ఎంటీ స్టమక్తో ఉండకండి. మీరు ఎంటీ స్టమక్తో ఉంటే పేరెంట్స్కి బాధ కలుగుతుంది. సో ఫ్రాంక్ తీసినా సరే పిల్లలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.